ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్, మీరు కుంభ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. కుంభరాశి ఫలం. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 9, 2024 సోమవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి నాడు పూర్వభాద్రపద నక్షత్రంలో సిద్ధి అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:20 నుండి 9:38 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. కుంభరాశివారు, మీరు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ రోజు కూడా మీ అదృష్టం మీ ఇంటి నుండి ప్రారంభమవుతుంది మరియు మీరు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటారు. కష్ట సమయాల్లో కూడా చిరునవ్వు మరియు ధైర్యం మిమ్మల్ని ఇతరులకు భిన్నమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. పిల్లల కార్యకలాపాల కారణంగా మీరు రోజంతా బిజీగా ఉంటారు. మీరు మీ బిడ్డ పాడే పోటీ లేదా క్రీడలలో పాల్గొనే ఒక ఫంక్షన్కు హాజరు కావచ్చు. మీ తల్లిదండ్రులు దూరంగా నివసిస్తుంటే వారి ఇంటిని సందర్శించడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ దగ్గరి బంధువులు మీ చిన్న కానీ ఆలోచనాత్మకమైన ప్రయత్నాలను అభినందిస్తారు. మీరు మీ కుటుంబ ప్రయోజనాలకు మరియు మీ వ్యాపార ప్రయోజనాలకు మధ్య నలిగిపోతారు. మీ కుటుంబ సంక్షేమాన్ని ఎంచుకోండి మరియు ఇతర విషయాలను కాసేపు పక్కన పెట్టండి. మీ ఆర్థిక అదృష్టం చాలా బలంగా ఉంది. మీరు ఈ రోజు కూడా వేలం వేయవచ్చు మరియు గెలిచే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు చేసిన పెట్టుబడులన్నీ భవిష్యత్తులో మీకు బాగా ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రస్తుతం మీరు విశ్రాంతి మరియు వినోదం కోసం మునిగిపోయే మానసిక స్థితిలో ఉన్నారు. జీవితాన్ని పూర్తిగా ఆనందించండి, కానీ జూదం మరియు ప్రమాదకర నిర్ణయాలకు దూరంగా ఉండండి. సంబంధాలకు ఎక్కువ సమయం మరియు శ్రద్ధ అవసరం కాబట్టి శృంగారం కోసం సమయాన్ని వెచ్చించండి. మీరు ఏ కళ మరియు టెక్నిక్ నేర్చుకోవాలనుకున్నా దాన్ని లక్ష్యం చేసుకోవడం వల్ల విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. అది మిమ్మల్ని అడ్డుకోనివ్వకండి. విజయం లేదా వైఫల్యం మీరు కలిగి ఉన్నదానిపై ఆధారపడి ఉండదు, అది మీరు ఏమనుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక మరియు శృంగార జీవితం ఆనందం మరియు వినోదంతో నిండి ఉంటుంది. శృంగారంలో మీరు ముందుకు సాగాలి, మీ భాగస్వామి మీకు దగ్గరగా వస్తారు. మిమ్మల్ని డ్రీమ్ల్యాండ్కి తీసుకెళ్తున్న ఈ జ్ఞానం మరియు సృజనాత్మకత యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందండి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే కోరిక అయినా లేదా ప్రేమలో ఉండటం అయినా శృంగారంలో నిపుణుడు. మీరు ప్రతిచోటా విజయం సాధిస్తారు. మీ స్నేహితుడి మాట వినండి మరియు వారిని అర్థం చేసుకోండి. ఈ రోజు మరియు శృంగార వాతావరణంలో మీరిద్దరూ ఒక ప్రత్యేక సంబంధాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది మీ రోజును ఆనందంగా మారుస్తుంది. ఈ రోజు ప్రత్యేక సంబంధం అంటే శృంగార ఆటకు అవకాశం ఉంది. మీ దౌత్యం మరియు రాజకీయ అభిప్రాయాలు మీకు హానికరంగా ఉండవచ్చు. మీ వృత్తిలో నష్టాల వల్ల మిమ్మల్ని మీరు ప్రభావితం చేయవద్దు, ఎందుకంటే మీ తెలివితేటలు మీ నిజమైన ఆస్తి. కోరిక మరియు కోరిక మధ్య చాలా తేడా ఉందని గుర్తుంచుకోండి. ఈ నెల మీకు అభిరుచి, శక్తి మరియు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. దీని కారణంగా మీ ఆనందానికి అవధులు లేవు. మీ పరిపూర్ణత యొక్క భావం మిమ్మల్ని ఏదైనా సిద్ధాంతం లేదా సాంకేతికతలో నిపుణుడిని చేస్తుంది. అయితే విజయం మిమ్మల్ని ప్రతిచోటా అనుసరిస్తుంది, కానీ అహంకారాన్ని నివారించండి మరియు మీ దృష్టిని స్పష్టంగా ఉంచుతుంది. ఈరోజు మీ సహజసిద్ధమైన సృజనాత్మకతను విడుదల చేయడానికి మీకు కాన్వాస్ను అందిస్తుంది. ఇది మునుపు ప్రాప్యత చేయలేనిదిగా అనిపించిన మార్గాలను తెరుస్తుంది. నక్షత్రాలు మీ ఊహ యొక్క పరిమితులను అన్వేషించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. కొత్త మరియు ఉత్తేజకరమైన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తాయి. ముందంజలో ఉన్న సృజనాత్మకతతో మీరు మీ ఊహాత్మక కార్యకలాపాలకు అనుగుణంగా అవకాశాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవహించనివ్వండి. ఇది మీ ప్రకాశించే క్షణం. ఈ రోజు మీ చర్యలకు విశ్వం మద్దతు ఇస్తుంది కాబట్టి రిస్క్ తీసుకోవడానికి సిగ్గుపడకండి. మీ వినూత్న స్వభావం మిమ్మల్ని అన్వేషించని ప్రాంతాలకు తీసుకెళ్లనివ్వండి. మీ చుట్టూ ఉన్న శక్తి ఏవైనా సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. మీరు రోజు పనులను నావిగేట్ చేస్తున్నప్పుడు మీ అంతర్దృష్టి మరియు అంతర్దృష్టిని విశ్వసించండి.
అదే సమయంలో మీ ఆలోచనలు ఫలవంతం అయ్యేలా చూసుకోండి. మీరు మీ సంబంధాలకు సృజనాత్మకతను జోడించినప్పుడు శృంగారం వర్ధిల్లుతుంది. మీ భాగస్వామితో మీ ప్రత్యేకమైన ఆలోచనలను పంచుకోండి మరియు మీ బంధం మరింత బలపడడాన్ని చూడండి. మీ చాతుర్యం మరపురాని భాగస్వామ్య క్షణాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ రోజు ఓపెన్ కమ్యూనికేషన్ మరియు లోతైన అవగాహనను ప్రోత్సహిస్తుంది. మీ భావాలు మరియు ఆకాంక్షలను మీ ప్రియమైన వారితో వ్యక్తీకరించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మీ సంబంధంలో కొత్త దృక్కోణాలు ఉద్భవించవచ్చు, మీ వ్యక్తిగత సంబంధాలలో రిఫ్రెష్ మార్పును తీసుకురావచ్చు. కార్యాలయంలో మీ ప్రత్యేకమైన అంతర్దృష్టులు దృష్టిని ఆకర్షించవచ్చు. మీ వినూత్న విధానం విజయానికి తలుపులు తెరుస్తుంది, మీ వృత్తిపరమైన స్థాయిని పెంచుతుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు ప్రేరణ కోసం మిమ్మల్ని చూడవచ్చు, కాబట్టి మీ ప్రగతిశీల ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోండి. ఆర్థికంగా ఈ రోజు మీ అంతర్దృష్టిని విశ్వసించండి. కొత్త పెట్టుబడి అవకాశాలు కనిపించవచ్చు, కానీ కమిట్ అయ్యే ముందు క్షుణ్ణంగా మూల్యాంకనం చేసుకోండి. మీ ఆర్థిక ప్రయత్నాలకు సృజనాత్మక వ్యూహాలను వర్తింపజేయడం వలన డబ్బు నిర్వహణపై కొత్త దృక్కోణాలను అందించడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. మానసిక వ్యాయామాలు పదునుని నిర్వహించడానికి కీలకం. ఈరోజు స్ట్రాటజీ గేమ్లు లేదా పజిల్స్లో మునిగితేలడం మీ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. మీ మనస్సును ఉత్తేజపరిచే మరియు దృష్టిని ప్రోత్సహించే కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించండి. మీరు ఇప్పుడు ప్రయాణించే అవకాశాలను పొందవచ్చు. ప్రపంచం చూసేలా ఆనందించండి. మీరు కొత్త ఆధ్యాత్మిక దిశల వైపు ఆకర్షితులవుతారు. మీ సలహాదారు లేదా ఉపాధ్యాయుడు మీకు చెప్పేది వినండి. మీ మంచి భవిష్యత్తులో తండ్రి లేదా తండ్రి లాంటివారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాలు మరియు ఇతర ప్రాపంచిక విషయాల కంటే వ్యక్తులకు సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మీ ఊహాత్మక, అన్వేషణాత్మక మరియు శృంగార ఆలోచనలను ప్రోత్సహించండి. మీ ప్రేమ మరియు అభిరుచితో ఇతరులను సంతోషంగా ఉంచండి. మీ సమస్యలకు బానిసలుగా మారకండి, మీ స్వంత విధి యొక్క సృష్టికర్తగా అవ్వండి. ఏదైనా కొత్తది నేర్చుకోవడం లేదా శృంగారం నేర్చుకోవడం, మీరు ప్రతిదానిలో నిపుణుడు. ఈ క్షణాలను మీ హృదయంలో సాహసం మరియు సాన్నిహిత్యంతో నింపండి. ఈ రోజు మీరు మీ సోదరుడు, సోదరి లేదా సలహాదారుతో సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ప్రాపంచిక విషయాలకు బదులు ప్రజలతో మరింత బిజీగా ఉంటారు. మీ ప్రేమికుడితో కలిసి ఉండటం ఈరోజు మీ అతిపెద్ద కోరిక. మీ కోరికలను వ్యక్తపరచడం ద్వారా మీ ఆత్మ సహచరుడిని రమ్మని చేయండి. ఈ విధంగా మీరు మీ భావోద్వేగాలు మరియు జీవితం రెండింటినీ మెరుగుపరిచే ఆ క్షణాలను పొందుతారు. దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ పశ్చిమం, ఖచ్చితంగా ఈరోజు పడమర వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు శివునికి నీరు సమర్పించండి, మీ మనసులోని కోరిక నెరవేరుతుంది.